హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వచ్చే డౌట్ స్వాతి సడన్ గా ఇల్లు కడుతుంది, ఇల్లు బాగు చేపిస్తుంది, ఏమైంది ఎందుకు అని చాలా మందికి డౌట్ ఉంది. ఆ డౌట్ క్లారిఫై చేయడానికే ఈ వీడియో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇల్లు వాస్తుకు అస్సలు లేదండి. అందుకనే ఇగో ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టిస్తున్నాం. మొత్తం ఆగ్నేయం పెరిగిందంటే ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం తగ్గిందని వాస్తయ్య గారు చెప్పిండు. అందుకనే ఇక సడన్ గా మేమైతే పని స్టార్ట్ చేసినాం. ఆగ్నేయం పెంచడానికి, ఆగ్నేయం తగ్గించాలి, ఈశాన్యం పెంచాలి. అందుకనే ఈ విధంగా కాట్లు పెట్టిస్తున్నాం అన్నమాట. ఇక ఈ పని అయితే అయిపోయింది. ఆ మామయ్య చేస్తుండు. చాలా రిస్క్ ఈ పని కూడా. నేను ఎంత ఈజీగా ఉంటుందో అనుకున్నా. ఆ పని నాకు వచ్చి ఉంటే నిజంగా నేను చేసేదాన్ని. కానీ నాకైతే ఆ పని రాదు. డస్ట్ పడితే మొత్తం ఆ డస్ట్ మీద నా పేరు అయితే రాసుకున్నా. ఆ విధంగా రాయడం నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇక పని మొత్తం ఆల్మోస్ట్ ఇక అయిపోయింది. కరెంటు పోయింది మధ్యలో, అందుకని ఎక్కడ యాడ వేసి మళ్ళీ పోయిరు. మళ్ళీ కరెంట్ రాగానే మళ్ళీ ఇదేంటిదో హోల్స్ చేసి దాని లెక్కనే ఉంది, దాంతో చేస్తారు. పైన సబ్జా మీద కూడా చేయాలి. అందుకని ఆ గిన్నెలు కూడా అన్నీ పక్కగా జరుపుతుండు ఆ మామయ్య అయితే. పక్క జరిపి మళ్ళీ తన పని తను స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఇంతలకే ఐషమ్మ వచ్చింది. ఐషు వచ్చి అంటుంది కదా, ఏంది నువ్వు మా ఇల్లు మొత్తం పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, అసలు మా ఇంటికి ఎందుకు వచ్చినావని ఐషు అయితే ఆ మావయ్యని ఒక తీరుగా క్వశ్చన్స్ వేస్తుంది. ఐషమ్మ, మీకోసమే నేను చేసేది, నువ్వే ఇంట్లో ఉండేది, నా కోసం కాదు, మీ ఇల్లే మీ ఇంటికే మంచిగా చేస్తున్నానే ఆ మామయ్య అంటుండు. అయినా కానీ ఐషు ఊరుకోవట్లేదు, వర్లు ఇస్తూనే ఉంది. ఇంతలకే ఇక జేసీపీ అయితే వచ్చిందన్నమాట. ఇక జేసీబీ ఎందుకు వచ్చిందంటే చూద్దాం రండి. ఆ జేసీబీ పని ఏం చేస్తుందో. రాగానే సీతపాల పండ్ల చెట్టు ఇరగొట్టింది. ఎన్ని కాయలు కాసేదో ఆ సీతపాల పండ్ల చెట్టు. మాకంటే ఎక్కువ బయట వాళ్ళే తినేది. సరే ఎవరైతే ఏంది అని అనుకునేది. రాగానే ఇక చెట్టు అయితే ఇరగొట్టింది. ఈ ఊతలికి రాగానే జామ పండ్ల చెట్టు మస్తు కాసినాయి. ఈసారి కాయలు అయితే పోదలకోనేమో ఇన్ని కాయలు కాసినవి. జామ చెట్టు కూడా ఊడబీకి పక్కకేసిర్రు. అసలు ఆ చెట్లను ఉడబిక్తుంటే అయితే ఏదో తెలియని బాధ. ఇక బాత్రూమ్ కూడా ఊలగొట్టేసారు అన్నమాట. బాత్రూమ్ కూడా వాస్తుకు లేదు. అసలు కట్టిన దాన్ని కూలగొట్టడం సెకండ్ పట్టదు. కూలగొట్టిన దాన్ని అతుకు పెట్టాలంటే మళ్ళీ ఎంతో రిస్క్ అన్నమాట. వాటిని కూల్ చేస్తుంటే నా బాణం అయితే విలవిలపోతుంది. కానీ తప్పదు, ఇల్లు వాస్తుకు లేదు కాబట్టి మళ్ళీ చేయించుకోవాలి. ఇక పండు, ఐషు, మా తమ్ముడు వచ్చి ఇక చూస్తున్నారు అన్నమాట. ఎట్లా ప్లానింగ్ ఏందని ఆలోచించుకుంటారు వాళ్ళు. ఐషుగాడు అల్లరి చేస్తుంటే గనిగాడైతే ఎత్తుకుండు అన్నమాట. ఆ మొత్తం కూలగొట్టిన పెడ్డలు మొత్తం బయటికి ఈ విధంగా నూక్కొని పోతుర్రు. బాత్రూమ్ గోడలు కదా, అన్నీ తీసుకొని పోతురు అన్నమాట. ఇంతలకే ఇల్లు కట్టేటైనా వచ్చిండు, మొత్తం చూసుకుంటుండు కొలతలు అయితే. ఏందో ఈ జీవితం అస్సలు అర్థం కావట్లేదు. మేము ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఇక బాత్రూమ్ గూనెలు అయితే తేలితేయా అన్న డౌట్ తోటి ఉండే. బాగానే దేవుని అదృష్టాన గూనెలు అయితే తేలినాయి, కొద్దిగా కూడా ఖరాబ్ కాకుండా. ఎందుకంటే అవి ఖరాబ్. ఫ్రెండ్స్, ఫైనల్గా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇక జేసీపీ అయితే మొత్తం లేవల్ చేసిపోయింది. చెట్లన్నిటిని పటా ఊడదీసి పక్కకేసి ఈ విధంగా లేవల్ చేసిపోయింది. ఇప్పుడైతే మేము ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. మా మామయ్య కూడా వచ్చి చూస్తుండు.